చూడండి, తలపై గురిపెట్టి కలిమా చదవమన్నారు. పక్కనున్న వాళ్లతో పదం కలిపి బతికిపోయిండట. అస్సోం వర్సిటీ ప్రొఫెసర్ దేబాశిష్ భట్టాచార్య. అంటే పక్కన చదివే వాళ్ళు ఉన్నారట, ఆ చదివే వాళ్ళతో ఈయన తన వాయిస్ని కూడా కలిపేసిండట. సో కలిపేయడంతో బాగానే చదివిందని చెప్పి వదిలేసిరట. జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన సమయంలో అస్సోం యూనివర్సిటీలో బెంగాలీ బోధించే ప్రొఫెసర్ దేబాశిష్ భట్టాచార్య కూడా తన కుటుంబ సభ్యులతో అక్కడే ఉన్నారు. ఆయన ఎన్డీటీవీతో మాట్లాడుతూ మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఘటన వివరాలు వెల్లడించారు. బైసరన్ అందాలు వీక్షిస్తున్నాం. పర్యాటకులు గుంపులు గుంపులుగా ఉన్నారు. తొలుత తుపాకీ పేలిన శబ్దాలు వస్తే అటవీశాఖ అధికారుల చర్య అనుకున్నాం. కాసేపటికి ఒక సాయుధుడు ముసుగు ధరించి మాకు కొంత దూరంలో ఉన్న జంటతో మాట్లాడాడు. అప్పటికీ అతన్ని అటవీశాఖ అధికారిగానే భావించాం. కానీ అతను హఠాత్తుగా అక్కడున్న యువకుడిని కాల్చి చంపేశాడు. దాంతో మేము ఉన్న చోట గుంపంతా ఓ చెట్టు వద్ద నేలపై పడుకున్నాం. దుండగుడు మా వద్దకు వచ్చాడు. కలీమా అంటే ఇస్లామిక్ వాక్యం చదవమని అన్నాడట. నా చుట్టూ ఉన్నవారు కలీమా చదివారు. నేను కూడా వారితో పదం కలిపాను. నా వద్దకు వచ్చి తలకు తుపాకీ గురిపెట్టాడు. అప్పటికే కలీమాను వినడం వల్ల లా ఇలాహా అంటూ ఉచ్చరించాను. అంతే, ముష్కరుడు నన్ను వదిలి వెళ్ళిపోయిండు అని భట్టాచార్య వివరించిండట. చూడండి ఎంత ఘోరమో. కలీమా పఠించకపోవడంతో కాల్పులు. దాడిలో మధ్యప్రదేశ్కు చెందిన ఎల్ఐసి మేనేజర్ హతం. ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని బంధువుల డిమాండ్. పహల్గామ్ ఉగ్రదాడిలో మరిన్ని విషాదకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పర్యాటకులే లక్ష్యంగా దాడులకు తెగబడ్డ ఉగ్రవాదులు మధ్యప్రదేశ్కు చెందిన ఒక ఎల్ఐసి మేనేజర్ సుశీల్ నతన్యాల్ను ఇస్లామిక్ ధర్మోక్తి కల్మాను పఠించమని అడిగారు. తాను పఠించలేను అని చెప్పడంతో తలపైన కాల్చి చంపేశారు. తన తండ్రిని ఆ పరిస్థితుల్లో చూసి భయపడి ఆయన వైపు పరుగు తీసిన సుశీల్ కూతురు ఆకాంక్ష కాలుపైన కాల్చారట. ప్రస్తుతం ఆమె జమ్మూ కాశ్మీర్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. క్రైస్తవ మతానికి చెందిన సుశీల్ నతన్యాల్ ఈస్టర్ సందర్భంగా తన భార్య, కూతురు, కుమారుడితో కలిసి పహల్గామ్కు వెళ్లారని వారి బంధువు సంజయ్ కుమ్రావత్ తెలిపారు. అమాయకులైన పర్యాటకులపై దాడి హేయమైన చర్య అని, ఇంతకంటే ఘోరం మరొకటి ఉండదని వారి బంధువులు అన్నారు. దాడులకు పాల్పడిన వారిని వదలకూడదని, వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇంత ఘోరం చూడండి.